Hi everyone, welcome to Chandan Logics. Hope all you guys are preparing well and staying safe at your home. Since we have started our online classes in this 1 year span of time, we have trained several thousands of students preparing for various competitive exams. If you want to meet our expert faculty team, you can meet our expert faculty team and we are going to come across with best and unique content which will help you to crack your examinations in a smart way. We are going to teach each and every subject very clearly in detail. And we are going to come across with best and smart approaches which will help you to crack your examinations in very short span of time. Our expert faculty team is going to teach you each and every subject very clearly in detail. If you want, you can join our free foundation batch. This free foundation batch, you need not pay any money for this. And in this free foundation batch, you can meet our expert faculty team who are going to teach each and every subject very clearly in detail. If you have any doubts, you can contact us through these numbers. And we welcome you to be part of Chandan Logics. Thank you. Hi everyone, welcome back to Chandan Logics. సో ఈరోజు మనం సెప్టెంబర్ 21st కరెంట్ అఫైర్స్ డీల్ చేయబోతున్నాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ క్లాస్, ఫస్ట్ ఏంటంటే ప్రీవియస్ వీక్ ఏవైతే ఉందో సో వాటి యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది జరిగింది, రైట్? సో మేజర్ ఆఫ్ యూ హ్యావ్ మెన్షన్ ఎస్టడీ, రైట్? సో ఈవెన్ వాళ్ళ కమెంట్స్ కూడా కన్సిడర్ చేయడం జరిగింది. సో టాప్ కమెంట్స్ ఎవరు అంటే లీలా మోహన్ గారు, జగదీష్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎవరు సెల్వరాజు గారు అండ్ వన్ మోర్ పర్సన్. అండ్ యాజ్ వెల్ యాజ్ ఏంటి అంటే మీరు ఆన్సర్స్ ఏవైతే మెన్షన్ చేస్తున్నారో సో మీరు ఫస్ట్ అంటే వీక్ అనాలిసిస్ అన్నప్పుడు హోల్ వీక్ ఆన్సర్స్ అనేది మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఈజీ క్లియర్? సో మీరు కొందరు మెన్షన్ చేస్తున్నారు కానీ ఏంటంటే ఐదర్ 2 or 3 days అలా కాకుండా హోల్ వీక్ ఎవరైతే ఆన్సర్స్ మెన్షన్ చేస్తారో అండ్ ఎవరి ఆన్సర్స్ అయితే కరెక్ట్గా ఉంటాయో లైక్ హోల్ వీక్ని సో వాళ్ళ యొక్క ఆన్సర్స్ మాత్రమే కన్సిడర్ చేయడం జరుగుతుంది. దట్ మీన్స్ టాప్ కమెంట్స్లో అనౌన్స్ చేస్తాం. మిగతా వారి ఆన్సర్స్ కూడా అనాలిసిస్ చేస్తున్నాము కానీ ఏంటంటే ఓన్లీ టాప్ కమెంట్స్ని మాత్రమే అనౌన్స్ చేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క ఆన్సర్స్ని ప్రతిదీ అనాలిస్ చేస్తూ అండ్ ఎవరైతే ఫస్ట్ డే ఆఫ్ వీక్ టు లాస్ట్ డే ఆఫ్ వీక్ అంటే హోల్ వీక్ అనాలిసిస్ జరుగుతుంది ఇక్కడ. ఈజీ క్లియర్? సో అట్లీస్ట్ ఇప్పుడు సెప్టెంబర్ 4th వీక్ అనాలిసిస్ అనేది ఈరోజు నుండి స్టార్ట్ అవుతుంది. మీకు ఈరోజు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా డిస్ప్లే చేయడం జరుగుతుంది. సో అట్లీస్ట్ ఈ రోజు నుండి అయినా మళ్ళీ మీరు ట్రై చేయండి ఫర్ నెక్స్ట్ వీక్. ఈజీ క్లియర్? సో 4th వీక్ అనాలిసిస్ అనేది మీకు మళ్ళీ ఒక 6 to 7 days తర్వాత అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఈజీ క్లియర్? సో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్నీ మీరు ఎవరైతే ఫస్ట్ డే టు లాస్ట్ డే మెన్షన్ చేస్తారో అండ్ ఇన్ టైంలో అండ్ యాజ్ వెల్ యాజ్ కరెక్ట్ ఆన్సర్స్తో ఈ 3 కండిషన్స్ గుర్తుపెట్టుకోండి మీ నేమ్స్ అనౌన్స్ చేయడం కోసం. ఈజీ క్లియర్? సో ఫస్ట్ మనం క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు ఏంటంటే మీకు ఒకవేళ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ కావాలి అనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. సో మీకు అందులో డైలీ బేసిస్ కరెంట్ అఫైర్ పీడిఎఫ్స్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో ఈవెన్ మీకు లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఈ టెలిగ్రామ్ ఛానల్ లింక్. సో వన్స్ యూ గో త్రూ ఇట్. సో ఫస్ట్ మనం ప్రాక్టీస్ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఆఫ్టర్ దిస్ వీ విల్ కంటిన్యూ అవర్ డిస్క్రిప్టివ్ సెషన్. సో యాక్చువల్గా ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ వన్ మనకి నేమ్ ద క్యాంపెయిన్ విచ్ వాస్ లాంచ్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఫర్ జస్టిస్ డెలివరీ అట్ డోర్ స్టెప్. సో రీసెంట్గా మనం ఈ క్యాంపెయిన్ గురించి డిస్కస్ చేసాం మన క్లాసెస్లో. మేజర్గా ఇక్కడ లైక్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన పోర్ట్ఫోలియో ఏంటి మనకి మినిస్ట్రీ ఆఫ్ లా అండ్ జస్టిస్. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ రోల్ విచ్ హ్యాస్ ప్లేడ్. ఈజ్ ఇట్ క్లియర్? సో ఇందులో ఏంటంటే మనకి అడిగిన నేమ్ ఏంటి, ఆ క్యాంపెయిన్ యొక్క నేమ్, రైట్? సో కొన్నిసార్లు క్వశ్చన్ ఏం అడుగుతారు అంటే ఆ క్యాంపెయిన్ నేమ్ అనేది కన్సిడర్ చేస్తారు కానీ అది దేనికి యూజ్ఫుల్ అండ్ దాన్ని ఏ డిపార్ట్మెంట్ రీసెంట్గా లాంచ్ చేసింది. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడుగుతుంటారు. సో వైస్ వర్సాగా ప్రిపేర్ అవ్వండి. మ్యాక్సిమం మీరు టాపిక్ ప్రిపేర్ అవుతున్నప్పుడే. ఈజ్ ఇట్ క్లియర్? సో అప్పుడు ఏంటంటే మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్లోనే వచ్చిన విధంగానే కాకుండా మేబీ ఒకవేళ వైస్ వర్సాగా అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో మనకి ఆప్షన్స్ ఏంటంటే సేవా సమర్పణ్, న్యాయ రక్ష, ఏక్ పహల్, అప్నా హక్. నెక్స్ట్ హమిలన్ కౌర్ బెయిన్స్ గారు రీసెంట్గా ఒక నేషనల్ రికార్డ్ని క్రియేట్ చేశారు. సో ఆ నేషనల్ రికార్డ్ ఏ ఈవెంట్లో క్రియేట్ చేశారనేది క్వశ్చన్ అనమాట. సో దాట్ టు ఆ నేషనల్ ఈవెంట్ ఏదైతే ఉందో రీసెంట్గా ఆ రికార్డ్ని తను క్రియేట్ చేసింది మనకి 68th నేషనల్ ఓపెన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్లో.
సో ఇక్కడ మనం 68th నేషనల్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అంటున్నాం కదా. సో మరి ఈసారి చేసిన హోస్ట్ స్టేట్ ఏంటి అంటే మనకి తెలంగాణ. సో రీసెంట్లీ తెలంగాణలో ఈ 68th నేషనల్ ఛాంపియన్షిప్ అథ్లెట్ ఛాంపియన్షిప్ అనేది ప్లేస్ చేసుకుంది. అంటే ఒకవేళ మిమ్మల్ని ఇక్కడ హోస్ట్ స్టేట్ అడిగినా కూడా ఆన్సర్ చేసే విధంగా. ఓకే, సో అదేంటి మనకి ఆన్సర్ ఇక్కడ తెలంగాణ. దెన్ యాక్చువల్గా క్వశ్చన్ ఏంటి మనకి ఏ రికార్డ్ అంటే ఏ ఈవెంట్లో తను ఈ రికార్డ్ని క్రియేట్ చేశారు. ఓకే, సో మనకి ఆప్షన్స్ ఏంటి 800 meters, 1000 meter, 1500 meters or 400 and the last one is 100 meters. సో ఈ ఈవెంట్లో తను రికార్డ్ అనేది క్రియేట్ చేశారు అనేది క్వశ్చన్. ప్రాపర్గా చూసుకోండి. నేను నార్మల్గా మనం టాపిక్స్ డిస్కస్ చేస్తున్నా కూడా మీకు ఎక్కడైనా న్యూమరికల్ టర్మ్స్ కనిపించాయి అంటే ఫోకస్ చేయండి, ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ కూడా రైజ్ చేస్తారు. బికాస్ మీకు ఈ క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ పేపర్స్లో ఏవైతే వచ్చాయో సో ఆ క్వశ్చన్ పేపర్స్ని కన్సిడర్ చేసి జస్ట్ మీకు ఒక మోడల్ అండ్ గెస్ క్వశ్చన్స్ లాగా ఈ ప్రాక్టీస్ సెషన్లో మనం డిస్కస్ చేస్తున్నాము. నెక్స్ట్ హూ హ్యాస్ బిన్ అపాయింటెడ్ అంటే ఇక్కడ ఏంటి మనకి అపాయింట్మెంట్స్ నుండి. సో అపాయింట్మెంట్స్ నుండి డైరెక్ట్గా హూ ఈజ్ ద నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ అని అడగకుండా హూ ఈజ్ ద న్యూ చీఫ్ మినిస్టర్ దాట్ ఈస్ టు ద పోస్ట్ దట్ హూ హాజ్ రిజైన్డ్. సో రిజిగ్నేషన్ చేసిన పర్సన్ నేమ్ కూడా ఇచ్చారు. ఎవరు ఇక్కడ మనకి అమరీందర్ సింగ్ గారు ప్రీవియస్గా చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్గా యాక్ట్ చేశారు, కానీ ఇప్పుడు తను ఆ పోస్ట్కి రిజైన్ చేశారు. సో ఇప్పుడు మరి ఆ పోస్ట్ని ఎవరు రీప్లేస్ చేయబోతున్నారు అనేది క్వశ్చన్. ఈజ్ ఇట్ క్లియర్? Next, which state has declared copper mussel or cartley as its state fish? సో మనకి ఈ కాపర్ మసీర్ అనేది ఏంటి, దిస్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ చాక్లెట్ మసీర్. సో ఈ నేమ్ని ఎందుకు కన్సిడర్ చేశారు చాక్లెట్ లేదా కాపర్ మసీర్ అని? బికాస్ ఆఫ్ ఇట్స్ బాడీ కలర్. దెన్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది యాక్చువల్గా కాట్లే అంటున్నారు కదా, అదేంటంటే మనకు ఒక లోకల్ నేమ్ అనమాట. ఈజ్ ఇట్ క్లియర్? సో మేజర్గా ఈ కాట్లే అని స్టేట్ ఫిష్గా డిక్లేర్ చేశారు, కానీ ఫస్ట్ ఈ కాట్లే గురించి కాపర్ మసీల్ మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసాం. అంటే వాటి యొక్క పాపులేషన్ అనేది మేజర్గా ఈ హిమాలయన్ రీజియన్లో కానీ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కానీ ఎక్కువగా ఉంటుంది. సో ఇఫ్ సపోజ్ మీకు ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ ఫాలో అవ్వచ్చు ఇలాంటి ఆప్షన్స్లో. ఒకవేళ మీకు టాపిక్ ఐడియా ఉన్నా కూడా అంటే ఏంటి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎక్కువగా ఉందన్నాం. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కాకుండా వేరే ఏవైనా ఆప్షన్స్లో ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటిని ఎలిమినేట్ చేసుకోండి. సో మిగతావి మీకు 1 or 2 మిగిలితే అందులో ఒక ఆన్సర్ మీరు చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈవెన్ వర్స్ట్ కేసులో మీకు ఎగ్జాక్ట్ స్టేట్ గుర్తురానప్పుడు అట్లీస్ట్ మీకు టాపిక్ కానీ కాన్సెప్ట్ ఐడియా ఉంటే మీరు దీనికి ఆన్సర్ చేయొచ్చు. ఓకేనా? మనకు ఆప్షన్స్ ఏంటి, గోవా, కేరళ, సిక్కిం ఆర్ నాగాల్యాండ్. సో దీంతో మన ప్రాక్టీస్ సెషన్ అది ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం డిస్క్రిప్టివ్ సెషన్లోకి వెళ్ళే ముందు సో అందులో ఏంటంటే ఫస్ట్ టాపిక్ ఏదైతే మనం డిస్కస్ చేయబోతున్నామో విల్ బి కవరింగ్ అండర్ ఇంటర్నేషనల్ అఫైర్స్ అనమాట. సో అది కూడా మనకి షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గురించి. సో ఇక్కడ SCO అంటున్నాం. యాక్చువల్గా ఫస్ట్ మీరు ఏంటంటే కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి మనకి ఇరాన్ బికమ్స్ 9th మెంబర్ ఆఫ్ షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నారు. క్లియర్? అంటే ప్రీవియస్గా ఎన్ని మెంబర్స్ ఉండే అనేది, రైట్? సో ఇక్కడ ఫస్ట్ మీరు SCO యొక్క స్టాటిక్ పార్ట్ చూడండి. ఫస్ట్ ఇది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ ఎప్పుడు మనకి 2001. ఈజీ క్లియర్? యాక్చువల్గా 2001లో ఏంటంటే 8 మెంబర్స్ మాత్రమే పర్మనెంట్ మెంబర్స్గా ఉండే, మిగతావి అన్ని అబ్జర్వర్ మెంబర్స్. ఓకే, ఈ 8 మెంబర్స్ ఏంటి అంటే మనకి ఇక్కడ చైనా, రష్యా, తజికిస్తాన్, కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజిస్తాన్, ఇండియా అండ్ పాకిస్తాన్. ఓకే, ఓన్లీ ఈ 8 కంట్రీస్ మాత్రమే. ఇప్పుడు న్యూగా యాడ్ అయింది ఏంటి మనకి ఇరాన్. అంటే టోటల్ ఇప్పుడు ఎన్ని ఈ 8తో పాటు ఇంకొకటి యాడ్ అయింది అనమాట. సో ఇప్పుడు 9 పర్మనెంట్ మెంబర్స్ అనమాట దేనికి SCOకి, షంఘాయి కోఆపరేషన్ ఆర్గనైజేషన్. కానీ దీని యొక్క హిస్టరీ ఏంటి అంటే దిస్ ఇస్ ద సక్సెసర్ ఆఫ్ షంఘాయి కోఆపరేషన్ అనమాట. ఎప్పుడు అది 1996లో 5 మెంబర్ కంట్రీస్తో. సో ఇక్కడ మీరు జస్ట్ ఒక షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి, RTCK² అనేది. ఓకే, అంటే ఈ 5 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో రష్యా, తజికిస్తాన్, చైనా అండ్ యూ కెన్ సీ కిర్గిజిస్తాన్ అండ్ కజకిస్తాన్. సో ఫస్ట్ ఈ 5 కంట్రీస్ 1996లో షంఘాయి కోఆపరేషన్ మెంబర్స్గా ఒక సెక్యూరిటీ అగ్రిమెంట్ లాగా ఇవి ఫామ్ అయ్యాయి అనమాట. దాని తర్వాత 2001లో ఏంటంటే రిమైనింగ్ 3 కంట్రీస్ యాడ్ అయ్యాయి వీటికి. ఓకే, సక్సెసర్ అంటున్నాం కదా. సో ఆ 3 కంట్రీస్ ఏంటి మనకి అంటే ఉజ్బెకిస్తాన్, ఇండియా, పాకిస్తాన్. ఓకే, ఇప్పుడు 2021లో యాడ్ అయిన కంట్రీ ఏంటి మనకి మళ్ళీ ఇరాన్ పర్మనెంట్గా యాడ్ అయిందనమాట ఇందులో. క్లియర్? నెక్స్ట్ SCO హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మనకి బీజింగ్, చైనా అండ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ SCO వాల్మిర్ నోరవ్. దెన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈ SCO అంటే అఫీషియల్ లాంగ్వేజ్ రష్యన్, ఇంకా రష్యన్ అండ్ యాజ్ వెల్ యాజ్ చైనీస్ అనమాట.
సో ఇప్పుడు ఏంటంటే దెన్ ఈ డిక్లరేషన్ అనేది ఎలా జరిగింది అంటే ఇరాన్ 9th మెంబర్ కానీ 8 సమ్మిట్లో వాళ్ళు డిసిషన్ అనేది తీసుకున్నారు. ఓకే, సో వి విల్ బి డిస్కసింగ్ క్లియర్లీ అనమాట. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి SCO గురించి, రైట్, దాని యొక్క స్టాటిక్ పార్ట్. సో ప్రీవియస్గా పర్మనెంట్ మెంబర్స్ ఎందరు, దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ యాడ్ అయిన కంట్రీ ఏంటి అని డిస్కస్ చేసాం. ఇప్పుడు ఇరాన్ ఎలా యాడ్ అయింది యాక్చువల్గా 9th మెంబర్గా అనేది డిస్కస్ చేయబోతున్నాం. So the decision is to admit Iran as a full member was declared in 21st summit of SCO leaders అనమాట. సో అది మనకి రీసెంట్గా ప్లేస్ చేసుకుంది తజ్కిస్తాన్లో. అంటే కొన్నిసార్లు ఇక్కడ మీరు 2 కాన్సెప్ట్స్ కవర్ చేయండి. 21st సమ్మిట్ ఆఫ్ SCO లీడర్స్ అనేది ఇక్కడ హోస్ట్ చేశారు. ఓకే, హోస్ట్ కంట్రీ ఆఫ్ దిస్ 21st సమ్మిట్ ఈజ్ ఈ క్లియర్ ఆఫ్ SCO, అది ఎక్కడ మనకి తజ్కిస్తాన్. దెన్ సో ఈ సమ్మిట్ ఏదైతే ఉందో దాని ఎండింగ్లో ఏంటంటే ప్రీవియస్గా మనకి ఎంత మెయిన్ మెంబర్స్ ఉండే పర్మనెంట్ మెంబర్స్ 8 మెయిన్ మెంబర్స్ కదా. సో ఈ 8 మెయిన్ మెంబర్స్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కంట్రీస్ యొక్క లీడర్స్ వాళ్ళు ఒక డెసిషన్కి వచ్చారు. సో ఇప్పటి వరకు అబ్జర్వ్ మెంబర్గా ఉన్న ఇరాన్ని ఇంకా పర్మనెంట్ మెంబర్గా చేద్దాము దేంట్లో SCOలో అనేది ఒక డెసిషన్ ఈ 21st సమ్మిట్లో రీసెంట్గా వాళ్ళు తీసుకున్నారు. ఈజ్ ఇట్ క్లియర్? So this is about Iran becomes 9th member of SCO, Shanghai Cooperation Organization. So next if we move to ranks and index. సో ఇందులో ఏంటంటే మనకి ఇండియా అనేది ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఏదైతే ఉందో దాంట్లో ప్లేస్ చేసుకుంది 46th ర్యాంక్. ఇండియా స్టాండ్స్ ఎట్ 46th. ఈజ్ ఈ క్లియర్? దెన్ ఇప్పుడు ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఏదైతే ఉందో సో దీంట్లో ఏంటంటే ఇండియాకి 46th ర్యాంక్ అంటున్నాం కదా. మేజర్గా ఇక్కడ ఇన్నోవేషన్ అవుట్పుట్స్ అంటే కంపేర్డ్ టు ఇన్నోవేషన్ అవుట్పుట్సే ఎక్కువగా ఉన్నాయి. దెన్ మేజర్గా ఏంటి అంటే ఇండియా అనేది సెకండ్ లిస్ట్లో కూడా ఉంది, రైట్. అంటే సెకండ్ పొజిషన్లో ఏ కేటగిరీలో అంటే లో మిడిల్ ఇన్కమ్ కేటగిరీ ఏదైతే ఉందో సో ఈ గ్రూప్లో ఇండియా అనేది ర్యాంక్ చేసుకుంది. సో దీంట్లో ఫస్ట్ ర్యాంక్ చేసింది ఏంటి అంటే వియత్నాం, సెకండ్ స్పాట్ అనేది ఇండియాకి అనమాట. ఏంటది? మిడిల్ ఇన్కమ్ గ్రూప్ కేటగిరీలో. ఈజ్ ఈ క్లియర్? నెక్స్ట్ సో మరి ఈ రిపోర్ట్ని యాక్చువల్గా ఎవరు రిలీజ్ చేశారు ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ఆఫ్ 2021 అంటే దిస్ వాజ్ రిలీజ్డ్ బై వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. Then India has jumped 2 spots from the last year's ranking. యాక్చువల్గా 2015 డేటా ప్రకారం ఏంటి అంటే ఇండియా యొక్క ర్యాంక్ 81st అనమాట. సో ఇప్పుడు మనకి కంపేర్ టు దాట్ ఇట్ ఈస్ బెటర్ పర్ఫార్మెన్స్, రైట్, 46th ర్యాంక్. దెన్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GI అన్నాం, కానీ ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఎవరు డెవలప్ చేశారు అంటే మనకి నీతి ఆయోగ్. ఏంటది? నీతి ఆయోగ్. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ అనేది ఏంటి అంటే మనకి దిస్ క్యాప్చర్స్ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ ఏదైతే ఉందో లైక్ హౌ మెనీ ఎకానమీస్ ఈ పర్ఫార్మెన్స్ని మేజర్గా కన్సిడర్ చేస్తారు అంటే 132 ఎకానమీస్ని క్యాప్చర్ చేస్తుంది. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ పర్ఫార్మెన్స్ ఈ ర్యాంక్స్ అనేది ఇస్తారనమాట. సో ఇప్పుడు ఇండియా లైక్ తీసుకున్న ర్యాంక్ ఏంటి, ఇండియాకి వచ్చిన ర్యాంక్ అంటే 46th. ఈజ్ ఈ క్లియర్? దెన్ మోస్ట్ రీసెంట్ ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ట్రెండ్స్ని కన్సిడర్ చేసుకొని ఈ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ పర్ఫార్మెన్స్ ప్రకారము ఈ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ ర్యాంక్స్ అనేది ఇస్తుంటారు. దెన్ కమ్స్ టు యాక్చువల్గా ఇండియా స్కోర్ అనేది వెయిట్ని కన్సిడర్ చేసుకొని ఇచ్చారు. ఓకే, ఈ 7 గ్లోబల్ ఇన్నోవేషన్ పిల్లర్స్ అనేవి ఉంటాయి. ఏంటవి? 7 గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ పిల్లర్స్ అనేవి ఉన్నాయి. సో ఆ పిల్లర్స్ యొక్క స్కోర్తో కన్సిడర్ చేసి ఇండియాస్ యొక్క ర్యాంక్ అనేది డిసైడ్ చేశారు. సో ఇందులో ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిజినెస్ అండ్ యాజ్ వెల్ as మార్కెట్ సొఫిస్టికేషన్స్. ఓకే, దెన్ రిగార్డింగ్ యూ కెన్ సీ మార్కెట్ అవుట్పుట్స్, క్రియేటివ్ అవుట్పుట్స్. సో ఇలా వేరియస్ ఫార్మ్స్ 7 పిల్లర్స్ అన్నాం కదా. సో ఆ 7 పిల్లర్స్ అనమాట ఇదివరకు మనం డిస్కస్ చేసినవి. ఈజ్ ఈ క్లియర్? సో ఇక్కడ న్యూమరికల్ టర్మ్స్ చూడండి. మేజర్గా ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్ నుంచి మిమ్మల్ని అడిగేది ఏంటి, ఆ ర్యాంక్ని రీసెంట్గా ఇండియాకి లైక్ సడన్ ఒక ఇండెక్స్ వచ్చి రిలీజ్ చేశారు. సో దాన్ని రిలీజ్ చేసింది ఎవరు, అందులో ఇండియా ర్యాంక్ ఎంత, మేజర్గా ఇలాంటి క్వశ్చన్స్ పైననే ర్యాంక్స్ అండ్ రిపోర్ట్స్లో రైజ్ అవుతాయి. నెక్స్ట్ అవార్డ్స్ అండ్ హానర్స్లోకి వెళ్ళినట్టయితే 73rd ఎమ్మీ అవార్డ్ అనేది 2021 అనౌన్స్డ్. ఓకే, సో ఈ ఎమ్మీ అవార్డ్స్ అనేవి యాక్చువల్గా ఎవరికి ఇస్తారు, ఫస్ట్ మీరు దీని యొక్క హిస్టరీ తెలుసుకోండి. ఓకే, దెన్ మీకు ఈజీగా అర్థమవుతుంది కాన్సెప్ట్ ఏంటి అనేది. ఎమ్మీ అవార్డ్ లేదా సింప్లీగా దీన్ని ఎమ్మీ అంటారనమాట. ఇదేంటంటే ఒక అమెరికన్ అవార్డ్. సో మరి ఇది ఎవరికి రికగ్నైజ్ చేసి ఇస్తారు అంటే దాట్ విల్ రికగ్నైజెస్ ద ఎక్సలెన్స్ ఇన్ టెలివిజన్ ఇండస్ట్రీ. ఏ ఇండస్ట్రీ అది మనకి? టెలివిజన్ ఇండస్ట్రీలో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఏదైతే ఉంటుందో సో వాటిని బేసిస్ చేసుకొని ఇది ఒక అమెరికన్ అవార్డ్ అని చెప్పొచ్చు మనం. ఏంటది? ఎమ్మీ అవార్డ్.
ఈజ్ ఇట్ క్లియర్? దెన్ రీసెంట్గా 2021లో 73rd ఎమ్మీ అవార్డ్ సెరమనీ అనేది జరిగింది. అది ఎప్పుడు ప్లేస్ చేసుకుంది అంటే ఆన్ September 19th of 2021. ఎక్కడ మనకు అది లాస్ ఏంజల్స్ కాలిఫోర్నియాలో. దెన్ ఈ అవార్డ్ అనేది హానర్డ్ ద బెస్ట్ ఇన్ యూఎస్ ప్రైమ్ టైమ్ టెలివిజన్. ఏంటది? యూఎస్ ప్రైమ్ టైమ్ టెలివిజన్ ప్రోగ్రామింగ్ అనమాట. అది ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే June 1st of 2020 అంటిల్ యూ కెన్ సీ అంటిల్ May 31st of 2021. సో మరి ఇక్కడ అవార్డ్స్ ఇస్తున్నారు అంటున్నాం. సో వాళ్ళని చూస్ చేసేది ఎవరు అంటే ఇక్కడ సెలెక్ట్ చేసేది ఎవరు అంటే విచ్ వాస్ చూజన్ బై అకాడమీ ఆఫ్ టెలివిజన్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. సో క్లియర్ కదా ఇక్కడ మీకు ఎమ్మీ అవార్డ్ అనేది ఏంటి? ఒక టెలివిజన్ ఇండస్ట్రీలో ఎక్సలెన్స్ ఎవరైతే ఉంటారో సో వాటిని కన్సిడర్ చేస్తూ అంటే రికగ్నిషన్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ టెలివిజన్ ఇండస్ట్రీ అండ్ యాజ్ వెల్ యాజ్ మేజర్గా ఏంటి దిస్ ఈస్ ప్రెసెంటెడ్ న్యూమరస్ యాన్యువల్ ఈవెంట్స్ అనమాట. సో యూ కెన్ సీ లైక్ క్యాలెండర్ ఇయర్ బేసిస్ చేసుకొని వాళ్ళు ఈ హానరింగ్ వన్ ఆఫ్ ద వేరియస్ సెక్టార్స్. సో ఏ ఇండస్ట్రీలో టెలివిజన్ ఇండస్ట్రీలో డిఫరెంట్ సెక్టార్స్ ఉంటాయి కదా, మళ్ళీ ఆ డిఫరెంట్ సెక్టార్స్లో వాళ్ళ యొక్క ఎక్సలెన్స్ని బేస్ చేసుకొని ఈ అవార్డ్స్ అనేది ఇస్తుంటారు. దీన్ని చూస్ చేసేది ఎవరు అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఏంటి ఇక్కడ దిస్ ఈజ్ లైక్ 73rd ఎమ్మీ అవార్డ్ 2021లో వాళ్ళు ఇచ్చే అవార్డ్ న్యూమరికల్ కాన్సెప్ట్ ఏంటి ఇక్కడ 73rd. నెక్స్ట్ మనం డిఫెన్స్ న్యూస్లోకి వెళ్ళినట్టయితే సముద్ర శక్తి అనమాట. ఈ సముద్ర శక్తి అనేది 2021లో జరుగుతుంది. ఎప్పటి నుండి అంటే మనకి September 20 నుండి 22 వరకు. ఓకే, September 28th నుండి 22nd వరకు. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ యాక్చువల్గా 2021లో అంటున్నాం కాబట్టి ఇది 3rd ఎడిషన్ అనమాట. అంటే కొన్నిసార్లు సముద్ర శక్తి 2021లో జరిగింది కదా, సో దాని యొక్క ఎడిషన్ విచ్ ఇస్ ఎడిషన్ నంబర్. ఓకే, 3rd ఎడిషన్ అనమాట. దెన్ కమింగ్ టు ద మేజర్ కాన్సెప్ట్ ఏంటి? ఈ సముద్ర శక్తి అనేది ఏ 2 కంట్రీస్కి మధ్యలో జరుగుతుంది. ఇది నావల్ ఎక్సైజా, మిలిటరీ ఎక్సైజా, ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతాయి కదా. సో దిస్ ఇస్ నావల్ ఎక్సైజ్ అనమాట. ఏంటది? సముద్ర శక్తి. ఇండియాకి ఇంకా ఇండోనేషియా మధ్యలో జరిగే ఒక నావల్ ఎక్సర్సైజ్. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీరు ఏంటంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఒకవేళ కవర్ చేద్దాము అన్న ఐడియా మీకు ఉంటే ఇండియాకి ఇంకా ఇండోనేషియాకి మధ్యలో ఉన్న రిలేషన్స్ ఎలాంటివి ఒకసారి క్లాస్ అయిన తర్వాత ఇఫ్ పాసిబుల్ ఒక నోట్ అనేది తీసుకోండి, బికాస్ మీకు ఫర్దర్ ప్రిపరేషన్లో కూడా యూజ్ అవుతాయి. దెన్ మూవింగ్ టు ద పార్ట్, మరి ఈ ఎక్సర్సైజ్లో ఇండియన్ నావల్ షిప్ ఏవి పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే కొన్నిసార్లు ఐఎన్ఎస్ అడుగుతుంటారు, రైట్? సో ఇండియా నుండి వెళ్ళిన నావల్ షిప్స్ ఏంటి? ప్రస్తుతం ఈ సముద్ర శక్తి ఎక్సర్సైజ్లో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్స్ ఏంటివి? ఓకే, సో శివాలిక్ ఇంకా కాడ్మట్ అనమాట. ఆల్రెడీ ఇవి అక్కడ రీచ్ అయ్యాయి జకర్తా ఇండోనేషియాలో. దెన్ దట్ ఈస్ ఇన్ ద ప్రిపేర్డ్నెస్ ఆఫ్ దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ అనమాట. సో మేజర్గా మరి ఈ ఎక్సర్సైజ్ కండక్ట్ చేయడం యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఎప్పుడు కానీ ఇంతే కదా నావల్ ఎక్సర్సైజ్. వాట్ ఆర్ ద నేమ్ ఆఫ్ ద కంట్రీస్? నెక్స్ట్ ఆ ఎక్సర్సైజ్ నేమ్ ఏంటి అండ్ ఆ ఎక్సర్సైజ్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి యాక్చువల్గా అంటే దిస్ ఈస్ మెయిన్లీ టు అండర్స్టాండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ఆపరబిలిటీ ఇన్ మ్యారిటైమ్ ఆపరేషన్స్. సో మేజర్గా మ్యారిటైమ్ ఆపరేషన్స్ గురించి ఇక్కడ అంటే ఈ బిట్వీన్ 2 నేవీస్ అనమాట, ఇండియన్ నేవీ ఇంకా ఇండోనేషియన్ నేవీ. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంప్రూవింగ్ ద బైలాటరల్ టైస్ బిట్వీన్ ద 2 నేషన్స్. సో బైలాటరల్ అన్నారు అంటే బిట్వీన్ 2 కంట్రీస్ అనమాట. సో వాటి మధ్యలో ఉన్న బాండ్ని ఇంకా ఫర్దర్ స్ట్రెంథెన్ చేయడం కోసం ఇలాంటి ఎక్సర్సైజ్ అనేది బిట్వీన్ 2 కంట్రీస్ కండక్ట్ చేస్తుంటారు మేజర్గా. ఈవెన్ మల్టీలాటరల్ కానీ ట్రైలాటరల్ కానీ ఏవైనా కూడా ఒక ఎక్సర్సైజ్ కండక్ట్ చేస్తున్నారు సర్టన్ కంట్రీస్ మధ్యలో అంటే మేజర్గా ఏంటంటే వాటి మధ్యలో ఉన్న రిలేషన్ కానీ బాండ్ కానీ టై కానీ ఇంకా స్ట్రెంథెన్ అవ్వడం కోసమే ఇలాంటివి కండక్ట్ చేస్తుంటారు. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ ఇంపార్టెంట్ డేస్. సో మనకి ఇక్కడ ఫస్ట్ ఉన్న ఇంపార్టెంట్ డే ఏంటి అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ అనమాట. యాక్చువల్గా ఇది ఎవ్రీ ఇయర్ 21st September రోజు సెలబ్రేట్ చేస్తారు. దెన్ దీన్ని ఫస్ట్ అబ్జర్వ్ చేసింది ఎవరు అంటే డిక్లేర్ చేసింది ఎవరు అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ. ఏంటది? UNGA. సో ఈ డిక్లరేషన్ అనేది ఎప్పుడు జరిగింది? దట్ ఈస్ దిస్ ఇస్ అ డే డివోటెడ్ టు స్ట్రెంథెనింగ్ ద ఐడియల్స్ ఆఫ్ పీస్ అండ్ యాజ్ వెల్ యాజ్ అబ్జర్వింగ్ 24 hours ఆఫ్ నాన్ వైలెన్స్ అండ్ సీజ్ ఫైర్ అనమాట. సో దీన్ని ఫస్ట్ ఇక్కడ మనకి క్రియేట్ చేసింది ఏంటి? UNGA. దెన్ మనకి డేట్ క్లియర్ చేసాం అండ్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ మూవ్ టు ద థీమ్ అనమాట. 2021 ఇంటర్నేషనల్ డే ఆఫ్ పీస్ యొక్క థీమ్ ఏంటి అంటే మనకి రికవరింగ్ బెటర్ ఫర్ అండ్ ఈక్విటబుల్ అండ్ సస్టైనబుల్ వరల్డ్. దిస్ ఇస్ ద థీమ్. దెన్ మూవింగ్ టు ద యాక్చువల్లీ ఆబ్జెక్టివ్ ఏంటి అనేది అంటే సెలబ్రేట్ పీస్ బై స్టాండింగ్ అప్ అగెన్స్ట్ ద యాక్ట్స్ ఆఫ్ హేట్. సో దాట్ అంటే ఇక్కడ 2 ఏరియాస్ని కన్సిడర్ చేశారు, ఈవెన్ ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. బికాస్ ఆన్లైన్ ఎందుకు అంటున్నారు అంటే మేజర్గా ఈ పాండమిక్లో కన్సిడర్ చేసేది ఆన్లైన్, అందుకోసమే స్పెసిఫికల్గా మీకు ఇక్కడ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అని మెన్షన్ చేశారు. ఈజ్ ఇట్ క్లియర్?
and that is hope in the face of pandemic and as we recover, and also spreading the you can see compassion anamata. So this is about International Day of Peace, and here peace begins with you. నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ డెఫ్ పీపుల్ 2021 యాక్చువల్లీ ఇట్ విల్ బి సెలబ్రేటెడ్ ఆన్ సెప్టెంబర్ 20 నుంచి 26 వరకు. సో ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయండి. 2021లో ఏంటి అంటే సడన్ డేస్ని స్పెసిఫిక్గా మెన్షన్ చేశారు. ఏంటది 20 నుండి 26 వరకు అని. బికాస్ మీరు ఎవ్రీ ఇయర్ ఇదే డేట్ ఫిక్స్ అవ్వకూడదు. వై? బికాస్ ఏంటంటే మేజర్గా ఈ ఇంటర్నేషనల్ వీక్ ఫర్ డెఫ్ పీపుల్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే లాస్ట్ సండే ఏదైతే ఉంటుందో దానికన్నా ముందు, అంటే ఇప్పుడు సపోజ్ 26 అంటున్నాం కదా, సో దీని ముందు ఓకే 1 వీక్ని కన్సిడర్ చేసి ఎండింగ్ డే అనేది లాస్ట్ సండే ఆఫ్ సెప్టెంబర్, ఓకేనా. సో దాన్ని కన్సిడర్ చేసుకొని వీళ్ళు ఈ వీక్ని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఎవ్రీ ఇయర్ క్వశ్చన్ మీరు వన్స్ ఆర్ ట్వైస్ ఆర్ థ్రైస్ పర్ఫెక్ట్గా చదివిన తర్వాతనే ఆన్సర్ మెన్షన్ చేయండి. ఎవ్రీ ఇయర్ అని అడిగినప్పుడు ఫుల్ వీక్ ఎండింగ్ ఆన్ ద లాస్ట్ సండే ఆఫ్ సెప్టెంబర్, ఈజ్ ఇట్ క్లియర్, విచ్ ఈస్ అబ్జర్వ్డ్ యాజ్ అ ఇంటర్నేషనల్ వీక్ ఆఫ్ డెఫ్. ఓకే, దెన్ 2021 అని అడిగినప్పుడు మీరు సెప్టెంబర్ 20 నుండి 26 వరకు అని మెన్షన్ చేయండి. యాక్చువల్గా ఏంటి అంటే ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సింది ఈ డెఫ్ అంటున్నాం. యాక్చువల్లీ హూవర్ డెఫ్ ఎవరైతే సరిగ్గా వినగలిగారో, ఓకేనా, అంటే వినే క్యాపబిలిటీ లేని వాళ్ళు, ఓకే, సో వాళ్ళని డెఫ్ అంటారు. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ ఈ లాస్ట్ సండే ఆఫ్ మంత్ ఆఫ్ సెప్టెంబర్ ఏదైతే ఉంటుందో దాన్ని వరల్డ్ డెఫ్ డేగా, వీక్ వేరు డే వేరు, ఓకేనా, అంటే స్పెసిఫిక్ డే కూడా మెన్షన్ చేశారు. ఒకవేళ మిమ్మల్ని డే అని అడిగినప్పుడు లాస్ట్ సండే ద మంత్ ఆఫ్ సెప్టెంబర్ అనేది ఇంటర్నేషనల్ డే ఫర్ డెఫ్, ఓకే, ఆర్ ఎల్స్ వరల్డ్ డెఫ్ డే అనేది. దెన్ ఈ ఇయర్ 2021 రోజు ఏంటి, 2021లో ఏంటి అంటే ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెఫ్ అనేది సెప్టెంబర్ 26 రోజు ఫాలో అయింది. బట్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ డే ఆఫ్ డెఫ్ అనేది ఎప్పుడు సెలబ్రేట్ చేస్తారు అంటే ఆన్సర్ ఏంటి మీది లాస్ట్ సండే ఆఫ్ సెప్టెంబర్. ఈజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ థీమ్ ఏంటి మరి యాక్చువల్గా అంటే థీమ్ వచ్చేసి మనకి సెలబ్రేటింగ్ థ్రైవింగ్ డెఫ్ కమ్యూనిటీస్. ఏంటది? సెలబ్రేటింగ్ థ్రైవింగ్ డెఫ్ కమ్యూనిటీస్. దెన్ యాక్చువల్గా ఈ డే యొక్క హిస్టారికల్ పార్ట్ చూసుకున్నట్టయితే మనకి దిస్ ఈజ్ అన్ ఇనిషియేటివ్ ఆఫ్ వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్, ఓకే, WFDది. యాక్చువల్గా దీన్ని ఎప్పుడు కన్సిడర్ చేశారు? యాక్చువల్లీ ఇనిషియేటివ్ ఏంటి అంటే దిస్ వాజ్ ఫస్ట్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 1958లో, ఎక్కడ మనకి ఇటలీలో. Then comes to majorga to commemorate the month when the first World Congress of the World Federation of Deaf was held. So ఈ ప్రోగ్రాంలో భాగంగా ఏంటి అంటే దీని యొక్క ఇనిషియేటివ్ స్టార్ట్ చేశారు. కానీ యాక్చువల్గా ఈ ఇంటర్నేషనల్ డెఫ్ వీక్ అనేది సిన్స్ 2009 నుండి సెలబ్రేట్ చేస్తున్నారు. ఇనిషియేటివ్ అనేది 1958లో వచ్చింది, కానీ దీన్ని సెలబ్రేట్ చేయడం మాత్రం మనకి 2009 నుండి. ఈజ్ ఇట్ క్లియర్? దెన్ కమ్స్ టు స్టాటిక్ పార్ట్. సో ఈ స్టాటిక్ పార్ట్ ఏంటి మీకు WFD గురించి, వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ డెఫ్. సో ఇది ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ 1951లో, దట్ ఈస్ ఇన్ ఇటలీ. దెన్ ప్రెసిడెంట్ వచ్చేసి జోసెఫ్ మురే గారు. నెక్స్ట్ ఆబిచరీస్లోకి వెళ్ళినట్టయితే మనం సో ఫార్మర్ ఇంగ్లాండ్ ఫుట్బాలర్ జిమ్మీ గ్రేవ్స్ గారు రీసెంట్గా పాస్ అవే అయ్యారు. ఎప్పుడు కానీ ఆబ్జరీస్ డిస్కస్ చేస్తున్నప్పుడు నేమ్ ఆఫ్ ద పర్సన్, ప్రొఫెషన్ ఏంటి ఇక్కడ రిగార్డింగ్ పర్సన్ బిలాంగ్స్ టు స్పోర్ట్స్ కేటగిరీ అండ్ దాట్ టు ద స్పోర్ట్ కాల్డ్ ఫుట్బాల్, రైట్. నెక్స్ట్ వాట్ విల్ బి డిస్కసింగ్ నేమ్ అండ్ ప్రొఫెషన్. దాని తర్వాత ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో సో తను ఎమినెంట్ పర్సన్, అంటే తన యొక్క అచీవ్మెంట్స్ కానీ నోటబుల్ వర్క్స్ కానీ ఏదైనా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఆ పర్సన్కి. సో ఇలాంటి కొన్ని ఏరియాస్ నుండి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవుతాయి. మ్యాక్సిమం ఈ 3 కాన్సెప్ట్స్ నుండే మీకు ఆబిచరీస్ నుండి క్వశ్చన్స్ రైజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ స్పోర్ట్స్కి సంబంధించిన పర్సన్ అయ్యారు, ఓకే, అందులో సపోజ్ ఇప్పుడు ఒలింపిక్ గేమ్స్ కానీ ఏషియన్ గేమ్స్ అని ఉన్నాయి. సో అప్పుడు ఒలింపిక్ గేమ్స్ పైన క్వశ్చన్ అంటే స్టాటిక్ పార్ట్ గురించి. సో అందులో ఉన్న కాన్సెప్ట్స్ మేజర్గా ఫోకస్ చేయండి. ఇక్కడ ఏంటంటే మనకి జిమ్మీ గ్రీవ్స్ గారు ఫార్మర్ ఇంగ్లాండ్ ఫుట్బాలర్ అండ్ తన యొక్క లైఫ్ టైం పీరియడ్ వచ్చేసి మనకి 1940 నుండి 2021 వరకు. అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసే ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ కాబట్టి 2021లో తను రీసెంట్గా పాస్ అవే అయ్యారు. నెక్స్ట్ ఏంటంటే తన అచీవ్మెంట్స్ చూసినట్టయితే హీ ఈజ్ వన్ ఆఫ్ ద ఇంగ్లాండ్స్ మోస్ట్ ప్రోలిఫిక్ స్ట్రైటర్ అండ్ యాజ్ వెల్ as టాంటన్హమ్ అండ్ హాట్స్పాట్ రికార్డ్ యాజ్ అ గోల్ స్కోరర్ అనమాట.
సో తన యొక్క రికార్డ్స్ మీరు తన యొక్క అచీవ్మెంట్స్ చూసుకున్నా కూడా తన కెరీర్ అనేది ఫస్ట్ తను స్టార్ట్ చేసింది మనకి చెల్సీ అండ్ అదర్ నెట్టెడ్ 124 లీగ్ గోల్స్ అనమాట. ఎవరికి? దట్ ఈస్ ఫర్ లండన్ క్లబ్. ఏ ఇయర్లో అంటే మనకి 1957 నుండి 61 మధ్యలో ఉన్న ఈ లండన్ క్లబ్ ఏదైతుందో సో దాంట్లో ఫస్ట్ తన కెరీర్ని స్టార్ట్ చేశారు. సో అలా తను ఇంకా వేరియస్ అచీవ్మెంట్స్ కూడా తన హిస్టరీలో వేసుకున్నారు, రైట్. సో దిస్ ఈస్ అబౌట్ జిమ్మీ గ్రీవ్స్ అండ్ తన ఏంటి మనకి ఇక్కడ ప్రొఫెషన్ వచ్చేసి స్పోర్ట్స్ పర్సన్ అండ్ మనకి పర్టికులర్ స్పోర్ట్ కేటగిరీ అని అడిగితే ఫుట్బాలర్. ఓకే, సో దీంతో మన క్లాస్ అనేది ఫినిష్ అయింది. అండ్ మేజర్గా మీకు చెప్పాల్సింది ఏంటి అంటే ఒకటి, దాట్ ఈస్ మీరు ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఒక డైలీ బేసిస్ మాక్ టెస్ట్ లాగా కన్సిడర్ చేసుకోండి. ఆన్సర్స్ అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ప్రీవియస్ వీక్కి ఇంకా ఈ వీక్ చూసుకున్నా కూడా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. సో కంటిన్యూ ద సేమ్ ఎఫర్ట్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఆల్వేస్ కీప్ సపోర్టింగ్ us. Is it clear? Thank you everyone. We will meet you in the next class. Until that, stay safe and stay home.